హలో అండి, ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ దొండకాయ ఫ్రై. చూడండి, దొండకాయ ఫ్రై. ఇప్పుడు స్టవ్ అంటించుకున్నాము. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేస్తాను నేను. కొంచెం ఆయిల్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, శనగపప్పు పంటి కిందికి వస్తే బాగుంటాయండి. చాలా టేస్ట్ ఉంటాయి శనగపప్పు. ఇది కొంచెం వేగాలండి. ఇప్పుడు కొంచెం పసుపు, చిటికెడు. ఫస్ట్ దొండకాయలు వేయాలండి. చాలా బాగుంటుందండి దొండకాయ. అందరూ ఫ్రై చేస్తారు కానీ ఒక్కరొక్కరు ఒక్కొక్క తీరండి. అందరికి వస్తుంది. కాకపోతే డైలీ వ్లాగ్స్ లాగా నేను వీడియోలో పెడతాను. టమాటా పప్పు, దొండకాయ ఫ్రై అండి. ఇట్లా మంచిగా మగ్గించుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. నేను దీంట్లో కొబ్బరి 2-3 రకాలు వేయొచ్చండి దొండకాయను. కాకపోతే నేను ఇప్పుడు ఓన్లీ సింపుల్గా ఉప్పు, కారం, కొంచెం నువ్వులు, ధనియాల పొడి, నువ్వుల పొడి, పల్లి పొడి కొంచెం వేస్తానండి. లాస్ట్లో అది చేస్తాను మీకు ఫ్రై. ఇప్పుడు కలుపుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిగడ్డ, ఇలా కొంచెం సాల్ట్ వేసుకుంటే కూడా మాడదు, మంచిగా రెడ్గా అవుతాయి. కారం తర్వాత వేసాను. సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా మంచిగా ఫ్రై అవుతాయి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది దొండకాయ ఫ్రై. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నువ్వులు హెల్త్కి మంచివి కదండి. నువ్వులు పొడి కొంచెం మగ్గనియాలండి. చూద్దామండి ఇప్పుడు మగ్గిందో లేదో. ఇప్పుడు కారం వేసుకున్నామని మగ్గినాయండి. ఇది సప్పగానే ఉందండి కారము. కారం వేసిన ఇట్లా కలుపుకోవాలండి. అయినట్టే ఇది కర్రీ. చాలా బాగా అయిందండి ఫ్రై. టమాటా పప్పు చేసిన, టమాటా పప్పు ఇందులో
కొంచెం జీలకర్ర పొడి అండి, జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి అండి, కొంచెం నువ్వులు. మెయిన్ ఇవే అండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, నువ్వులు, పల్లీలు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ కూడా వేయనండి, కొంచెమే, ఒక స్పూన్. ఇప్పుడు కొద్దిసేపు ఇట్లనే మూట పెట్టాలండి. ఇప్పుడు వావ్, ఎంత బాగా అయిందండి. చూడండి, ఆయిల్ తక్కువ వేస్తాను నేను, ఎందుకంటే ఆయిల్ మంచిది కాదు కదండి హెల్త్కు. చూడండి ఎంత బాగా అయిందో. సిమ్లో పెట్టే చేయాలండి ఫ్రైలు ఏవైనా. చాలా బాగా అయింది. ఇప్పుడు అయిందండి కర్రీ. గార్నిష్ కోసం కొత్తిమీర అయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి.